పుట్ల భాస్కర్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషా లాంటి వాళ్ళు. సరే కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అధిష్టానం లేదు, ఏది నడవదు, ఏ ఒక అడుగు కూడా ముందు వేయలేదు. కానీ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంత ఆలస్యం జరగలేదు. గత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులలో కూడా ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు సాయంత్రానికో లేదా మరుసటి రోజుకో శాఖల కేటాయింపు జరిగేది. కానీ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకే 1.5 year కంటే ఎక్కువ పట్టింది. విస్తరణ తర్వాత మళ్ళీ శాఖల కోసం మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. దీని ఎట్లా చూడొచ్చు? అంటే నమస్కారం అండి మొట్టమొదటి అందరికీ. సో ఇక్కడ అధిష్టానం అన్న బాస్ అన్న ఏ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ కావచ్చు, నేషనల్ పార్టీ కావచ్చు, ప్యాటర్న్ ఒకటేలా కనిపిస్తుంది. మీరు గమనించండి, ప్రాంతీయ పార్టీలో ఒక బాస్ ఉంటాడు, జాతీయ పార్టీలో 10 మంది బాసులు ఉంటారు. ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా కాంగ్రెస్ తీసుకుంటే అక్కడ మళ్ళీ అధిష్టానం వేరే ఉంటుంది. అధిష్టాన వర్గం అంటారు కానీ అక్కడ అధిష్టానం మళ్ళీ పవర్ పాయింట్, పిన్ పాయింట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకాలం ఎందుకు పట్టిందని నాకు అనిపించింది ఏంటంటే, ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో తెలియక పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 2 మార్గాలండి, సమస్యను పరిష్కరించాలి లేదా పోస్ట్ పోన్ చేయాలి. వాయిదా వేస్తూ వచ్చారు. కానీ 17 నెలలు 18 నెలలు వాయిదా పడేసరికి అది కొంచెం చుట్టుకునేది, కాంప్లికేట్ అయ్యింది. సో కాంప్లికేట్ కావడంతో మీనాక్షి నటరాజన్ గారు, ఇందాక మేడం గారు అంటారు, నటరాజన్ వచ్చిన తర్వాత కాస్త వేగం పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోలేడని కాదు, ఆయన తీసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్కు ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారనుకోండి, సగం ఆమె మోస్తారు, అంతే కదా. ఆమె కూడా వచ్చారంటారు. ప్రతిసారి ఏ రాష్ట్రానికైనా ఏఐసిసి నుంచి ఒక ఇన్ఛార్జ్ ఖచ్చితంగా ఉంటారు. అంటే దాన్ని పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఒకరిపైన మొత్తం పెట్టి ఒక్కరినే బ్యాడ్ చేయకుండా. ఒకటైతే నిజమండి, ఈక్వేషన్స్ ప్రకారం చూసుకోవాలి, సోషల్ జస్టిస్ చూసుకోవాలి, ఇందాక మేడం అన్నట్లు కాన్స్టిట్యూషన్స్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. వీటన్నిటినీ అమాల్గమేషన్ చేసుకొని ముందడుగు వేయాలి అంటే ఇది కత్తిమీద సామె. ఎవరికైనా, ఏ జాతీయ పార్టీకైనా, ఏ ప్రాంతీయ పార్టీకైనా అందరినీ సంతృప్తిపరచడం అనేది కాని పని. మీరు 18 మంది నాయకులను, అంటే హైదరాబాద్ నగరానికి చెందిన నాయన నరసింహారెడ్డి, మహమూద్ అలీ వాళ్ళు ఎన్నిక కాకుండా వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు కేసీఆర్. తప్పదండి. అంటే ఇప్పుడు ఆ ప్రాతినిధ్యం లేదు అన్నది మేడం గారు చెప్తాను. అక్కడ ప్యాటర్న్ ఇక్కడ ఒక్కొక్కరు అప్రోచ్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక ఇబ్రాహీంపట్నం మల్లారెడ్డి రంగారెడ్డి గారు తప్ప. మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు ముస్లిం మైనారిటీస్కు మొట్టమొదటి నుంచి కూడా పెద్ద పీట వేస్తూ వచ్చి ఈ రోజు ఆ మాట మూట కట్టుకొని భుజాన మోస్తున్నది కాంగ్రెస్. కానీ వాళ్ళకు బీజేపీ వాళ్ళు అంటున్నది అదే కదా, మీరు మైనారిటీకి ప్రామినెన్స్ ఇవ్వడంతో మేము మెజారిటీ వైపు వెళ్ళిపోయాము అంటున్నారు. దట్ ఈస్ ది ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక అన్నిసార్లు అన్ని ఈక్వేషన్స్, ఇప్పుడు అందరూ ఉంటే చాలా బాగుంటుంది, మళ్ళీ అందరూ ఉండడానికి మనకు సంఖ్య ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. ఇంకోటి కూడా చెప్తానండి, మీరు 10 మంది ముస్లిం మైనారిటీస్కి ఇవ్వండి, లేదా 10 మంది 15 వర్గాలకి ఇవ్వండి, 15వ వాడో 11వ వాడో అసంతృప్తితో ఉంటారు. ఉండరు అనేటువంటి మాట అబద్ధం మాట. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. టూ మచ్ గుడ్ టు ఎవరిబడి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఎస్పెషల్లీ ఫర్ చీఫ్ మినిస్టర్. ప్లస్ ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పొజిషన్ కూడా మనం ఆలోచించాలి. ఆయన ఓకే వచ్చారు, పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నారు, సరే జాక్పాట్ కొట్టేశారు, అందులో అసలు వేరే మాటలు ఏమీ లేదు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి కొంతమంది కురువృద్ధులు ఉన్నారు అక్కడ, వాళ్లకు మనసులో ఎప్పటికీ కుతకుతలాడిపోయే అంశమే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే పదవిని వాళ్ళు ఈ 5 ఏళ్ళు పూర్తయినా కూడా జీర్ణించుకోలేరు, ఇప్పుడే కాదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మొహాలు చూడాలన్నా, లేకుంటే కనుక సామాజిక వర్గం చూడాలన్నా, తన సొంత టీంను చూసుకోవాలన్నా ఏది చూడాలి? ప్లస్ ఇవన్నీ చూడాలంటే మొదట అధిష్టానం మా వైపు చూడాలి, అధిష్టానం మన వైపు చూడాలంటే మనం ఢిల్లీకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఒకటి సార్ అన్నట్టు ఇందాక మానవతరాయ్ గారు అన్నారు, జాతీయ పార్టీ ప్యాటర్న్ అలాగే ఉంటుందండి. మీరు ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లోన ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం సక్సెస్ కావడానికి మొట్టమొదటి కారణం ఏంటి? సీల్డ్ కవర్ సీఎం మనకు వద్దనే కదా. అప్పుడు నినాదం అదే కదా. ఆ నినాదంతోనే ఇక్కడ మనకు రాజకీయ పెనుమార్పు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగుదేశం పార్టీ అనేది రాకుండా ఉండింటే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన రాజకీయ మార్పు మనకు అనేది ఉండేది కానే కాదు. ఆత్మగౌరవ నినాదంతోనే ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడేంటంటే కొంచెం ప్యాటర్న్ మారింది. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, మొదట్లో అయితే కనుక ముఖ్యమంత్రి, ఇప్పుడు మనం అందరం ప్రతిరోజు అనుకుంటున్నాం ఈయన 2 ఏళ్ళకు ఉంటారా 3 ఏళ్ళకు ఉంటారా, ఎప్పుడు దిగిపోతారు.
సోనియా గాంధీ అక్కడ వచ్చిన తర్వాత కొంచెం ప్యాటర్న్ మారింది. 5 ఏళ్ల పాటు వాళ్ళకి కాస్త ఫ్రీ హ్యాండ్. ఈ మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అప్రోచ్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన ఏంటంటే ఢిల్లీలో ఉండే అధిష్టానానికి మనసెరిగిన వ్యక్తి అతను. ఇక్కడ తన మోనోపలి ప్రదర్శించేవారు కానీ అక్కడ అకామిడేటివ్గానే ఉండేవారు. ఇక్కడ మోనోపలి అంటే అక్కడ హితదృష్టి తీసుకుని ఇక్కడ తనకు నచ్చినట్టు చేసేవాడు, తను చెప్పుకోగలిగేవారు. అసర్టివ్నెస్ అంటారు దాన్ని. ఆ అసర్టివ్నెస్, నిర్ణయాత్మకమైన ధోరణి, నేను ఇలా చేశాను, నాకు ఇలా చేయాలనిపించింది అని చెప్పి అధిష్టానంతో ఒప్పించుకోగలిగారు. అది ఆయన ఉన్న అప్పటి పొజిషన్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ పొజిషన్ వెంటనే ఎలా వస్తుంది? ఆయన వచ్చిందే కొత్తగా వచ్చారు. ఆయన అసలు అధ్యక్ష పదవికి అంగీకరించడం, ముఖ్యమంత్రి పదవికి అంగీకరించడం అనేటువంటిది కాంగ్రెస్లో ఒక మ్యాజిక్. అది వచ్చింది. ఆయన ఈజ్ డీలింగ్. సరే, అయినా కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి అందరూ పనిచేస్తున్నారు. మీరు అన్నట్టు సరే తృప్తితోనో అసంతృప్తితోనో ఏదో రకంగానైతే లోపల రాజగోపాల్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, మన పార్టీలోనే మా ముఖ్యమంత్రి అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అన్నారు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ఆ మాట అనొద్దు. మళ్ళీ ఆయన ఎందుకు అన్నారు? నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు? వాళ్ళకి ఇస్తే ఖమ్మంకి ఎందుకు ఇస్తారు, నల్గొండకి ఇస్తే తప్పేముంది, ఇక్కడ మేమేమి భూమిగిరిలో మేము గెలిపించుకొని రాలేదా? ఇంత ఓపెన్గా మాట్లాడే ఏ పార్టీ అయినా మీరు చూసారా సార్? ఒకందుకు నాకు ముచ్చటేస్తుంది కాంగ్రెస్ అంటే, ఎందుకంటే సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. అయితే ఒక్కొక్కసారి గతంలో రోసే గారు చాలా సందర్భాలు చెప్పేవారు, మా కాంగ్రెస్ పార్టీలో మోర్ డెమోక్రసీ ఉంటుందని చెప్పి. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా సీనియర్ నాయకుడు అంటే కొన్నిసార్లు అది తలనొప్పిగానే ఉంటుంది. కానీ కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడు కూడా తన మీ దగ్గరికి వస్తా. కాంగ్రెస్ లో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే, కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రి కాదు, కార్యకర్త నుంచి పై స్థాయి వరకు అందరూ ముఖ్యమంత్రులు అనుకుంటారు. ఎవరు తగ్గరు, దేనికి తగ్గరు. అది అదే బాలాజీ గారు. ఒక్క నిమిషం, బాలాజీ గారు. ఇప్పుడు మస్తూరి గారికి ఇంకోటి కూడా ముచ్చటేయాలి, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కాబట్టి. ఈ రాష్ట్రంలో ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి రెడ్డి గారే, అయ్యో నేను తీసుకుపోయిన ఫైల్ కాలేదు, ఒక మంత్రి దగ్గరికి పోతే కమిషన్ ఇవ్వమన్నాడు, అదేవిధంగా నేను తీసుకుపోయిన ఫైల్ కాకపోతే ఒక మీడియాకి ఇస్తే 20% కమిషన్ ఇస్తే ఫైల్ అయిందని చూసి దాన్ని పుచ్చరింది అన్నసర్మం. సెక్రటేరియట్ లో నీ డిప్యూటీ శాఖ కార్యాలయం ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం డిప్యూటీ సీఎం కార్యాలయం ముందు కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్, గ్రామ పంచాయతీ వర్క్ చేసిన వాళ్ళు, అవినీతి అదనేది అది మీరు పంపినటువంటి కావాలని కుట్రది. పొలిటికల్ విమర్శ కాదు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసం మీ సోమేష్ కుమార్ మీద 1400 కోట్లు జీఎస్టీ స్కాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద 500 కోట్లు ఇలా బయటపడుతుంది. అదేవిధంగా అమయ్ కుమార్ జైల్లో ఉన్నాడు.